కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ సర్కారు కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నెల 20న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అఖిలపక్ష భేటీకి రావాల్సిందిగా అన్ని పార్టీలకు ఆహ్వానం పంపింది. ప్రతి పార్టీ నుంచి సమావేశానికి 2 అనుమతిస్తారు. కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్ పై ప్రధానంగా చర్చిస్తారు. కొత్త జిల్లాల కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీతో పాటు CCLA అధికారులు ఇందులో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశమై జిల్లాలపై చర్చిస్తుంది. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు అంశం చివరి దశకు చేరుకుంది. డీటెయిల్స్ ఈ నెల 20న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది సర్కార్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సోంగోపాల్ అడిగి తెలుసుకుందాం. సోంగోపాల్, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎప్పటిలోగా ప్రభుత్వం ప్రక్రియ పూర్తి చేయబోతోంది? దసరా నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్నది అమల్లోకి రావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగా వేగవంతంగా ప్రక్రియ సాగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులు, జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులు, అలాగే కలెక్టర్లతో కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష సమావేశాలు పూర్తి చేసింది. ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ నివేదికను రూపొందించే పనిలో ఉంది. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభ్యంతరాలని పరిగణలోకి తీసుకొని మరొకసారి చర్చించాలనే ఉద్దేశంతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 20వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఆల్ పార్టీ మీటింగ్ ను నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అన్ని పార్టీలకు ఆహ్వానాలని పంపారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ, సిపిఐ, సిపిఎం, టీడీపీ పార్టీలకి ఆహ్వానాలని పంపారు. ఒక్కొక్క పార్టీ నుంచి 2 ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు కావచ్చు. అలాగే అదే రోజు సాయంత్రం 4:30 గంటలకి కేబినెట్ సమావేశం ఆల్ పార్టీలో వచ్చిన అవుట్కమ్ మీద చర్చించి ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రాజకీయ డిమాండ్లు కొత్త జిల్లాలకు సంబంధించి వచ్చినప్పటికీ వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వెనుకబాటుతనం, అలాగే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరొక ముఖ్యమైన అంశం సుపరిపాలన, ఈ 3 అంశాలను ఆధారంగా చేసుకొని కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రేపు కూడా చీఫ్ సెక్రటరీ HODలతో సమావేశమవుతున్నారు. వరుసగా ఈ ప్రక్రియ చూస్తుంటే దసరాలోగా మొత్తం ప్రాసెస్ ను కంప్లీట్ చేసి కొత్త జిల్లాలు అవతరించే విధంగా ప్రభుత్వం కసరత్తు కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. అంటే సోంగోపాల్, ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోయినా కూడా జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాజకీయ డిమాండ్లు, అభ్యంతరాలు, అలాగే ఉద్యమాలు, ఈ నేపథ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ కి ఆయా పార్టీల నుంచి ఎంతవరకు సుముఖంగా 2 వచ్చే అవకాశం ఉంది? గత కొన్ని రోజుల నుంచి రాజకీయ పార్టీలు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ప్రజాప్రతినిధులు, దాదాపు అన్ని జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులు హాజరై తమ అభ్యంతరాలని, తమ డిమాండ్లని కేబినెట్ సబ్ కమిటీ ముందు ఉంచారు. కేబినెట్ సబ్ కమిటీ ప్రజాప్రతినిధుల డిమాండ్లను కూడా తమ నివేదికలో పొందుపరిచింది. అన్ని పార్టీలు కూడా ఈ ఆల్ పార్టీ సమావేశానికి రావడానికి సుముఖంగా ఉన్నాయి. వచ్చి తమ ప్రొటెస్ట్ ను, ఒకవేళ తమ ప్రొటెస్ట్ ఉంటే దాని ప్రొటెస్ట్ ను అఖిలపక్షంలోనే చెప్పాలని పార్టీలు భావిస్తున్నాయి. పొలిటికల్ గా డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించదు. అయితే తాము కోరుకుంటున్న ఏరియాను జిల్లా కేంద్రం చేయాలనే దానికి ఎందుకు కోరుకుంటున్నామో చెప్పడానికి ఒక వేదికగా వాళ్ళు ఆడుకునే అవకాశం ఉంది. కాబట్టి అన్ని పార్టీలు కూడా ఈ సమావేశానికి హాజరై తమ అభిప్రాయాల్ని చెప్పాలని భావిస్తున్నాయి. దేవి. ఎస్ సోంగోపాల్.